ఈ వీడియో చూసే ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి పండుగ వచ్చింది. ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ. ముక్కోటి ఏకాదశి నాడు చేసే పూజల వల్ల ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు. భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అంతటి శక్తి ఈ ముక్కోటి ఏకాదశి పూజలకు ఉంటుంది. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి మనం చేసే పూజలను చూస్తూ ఉంటారట. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ భక్తులైతే విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితాంతం సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణువు తన గరుడ వాహనం మీద 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు కుంకుమలు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం. ఇక పూజను ప్రారంభించే ముందు పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతో నిండుగా అలంకరించుకోండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజించే తులసి మొక్క నుండి తులసి ఆకులను కోయకూడదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇలా వెంకటేశ్వర స్వామి నిండుగా అలంకరించుకొని స్వామివారి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించండి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. అందులోనూ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వాటిలో పిండి దీపం ఒకటి. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే పిండి ప్రమిదలో దీపారాధన చేస్తారో అలాంటి వారికి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు. పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని చపాతీ ముద్దలా గట్టిగా కలిపి ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి. ఈ పిండి దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పిండి దీపంలో 7 ఒత్తులను వేసి ఆవు నేతితో దీపారాధన చేయండి. ఇలా పిండి దీపాన్ని వెలిగించగానే దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర కొన్ని అక్షంతలను వేయండి. ఇలా స్వామివారిని పూజించేటప్పుడు గోవిందనామాలను చదువుకోండి. గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించండి. అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. ఇక చివరగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ తలపైన అక్షంతలను వేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇలా ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం నుండి దేవుడి దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వారం నుండి దేవుడిని దర్శించుకున్న వారికి అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే విశేషంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. రావి చెట్టు నీడ మన మీద పడితే చాలు జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి
మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాగైనా సరే రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి. విపరీతమైన అదృష్టం పడుతుంది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. ఇక ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు, ఉల్లిపాయ, వెల్లుల్లిని అస్సలు తినకూడదు. ఎవరైతే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా 2 దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి త్రిమూర్తులు అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున అస్సలు మర్చిపోకుండా ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించండి. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి. ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. గోమాత తోకను నిమిరితే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకండి. ఇది మీ ఇంటికి కష్టాలను తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఉన్న స్త్రీలు కంటనీరు పెట్టకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తూ ముక్కోటి ఏకాదశి పూజను చేసుకోండి. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో మీ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.